మీలో ఎంతమందికి పండు మిరపకాయల పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చెయ్యండి. మాకైతే పండు మిరపకాయలు అయితే యాసవి కాలంలోనైతే పండు మిరపకాయలు కాస్తాయి కదా, మా ఊరు గారి సైడ్ అయితే పండు మిరపకాయలు కాస్తుంటాయండి. మా ఇంటి పక్కనే అయితే మిరపబొల్లును తర్వాత జొన్న పొట్లు గట్ట వేస్తుంటారు ఈ కాలంలోన. అక్కడి నుంచి ఒక అర కేజీ వరకు ఎక్కువే తెచ్చుకున్నాము, కానీ మేమైతే అరకిలో తీసుకున్నాము. ముందుగా అయితే మిరపబొల్లుని అయితే పండు మిరపకాయలని అయితే నీటిలో వేసి నీటికి కడుక్కోవాలండి. కడుక్కొని అయితే తీసి కడుక్కున్న మిరపకాయలని అయితే తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మిరపకాయలకైతే తడి లేకుండా అయితే పొడి క్లాత్తో తుడుచుకోండి. తుడిచేసి ఒక అరగంట పాటు అయితే బయట ఆరబెట్టండి. బయట ఆరితేనే బాగుంటుందండి. లేకపోతే పచ్చడి ఎక్కువ పెట్టుకున్నా సరే అది పాడైపోయే అవకాశం ఉంది. దానికైతే 50 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను నేను. పిక్క తీసిన చింతపండు తీసుకోండి, పిక్కతో నుంత మాత్రం బాగోదు. గడ్లుప్పు తీసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆవుపిండి అయితే తీసుకోండి, సరిపోద్ది. ఎక్కువ అయిపోయినా బాగోదు మళ్ళీ. ఈ కడిగి పెట్టుకున్న మిరపకాయలని అయితే ఇప్పుడు మనమైతే దాని మూడుకులన్నీ తీసేసి మిక్సీలో అయితే వేసుకుందాము. మిక్సీలో వేసేసి ఈ తొక్క తీసుకున్న చింతపండును కూడా మిక్సీలోనైతే వేద్దాము. మిక్సీలో ఈ తొక్క తీసుకున్న చింతపండును కూడా మిక్సీలో వేసేసి ఇంకా గడ్లుప్పును కూడా మిక్సీలోనే వేసుకుందాము. కచ్చపచ్చగా అయితే మనం ముందు పండు మిర్చిని అయితే మిక్సీ చేసుకుందాము. ఆ తర్వాత తెల్లలు గుడ్లు కూడా అందులో వేసుకోండి. తెల్లల గుడ్లు తొక్కలైతే తీయవసరం లేదు. ఆవపిండి అందులోనే వేసేయండి. వేసేసిన తర్వాత అయితే మనం పోపుకి అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా అయితే ఈ పోపు తాలింపుకు కావలసిన దినుసులు అయితే తెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఈ 5 ఐటమ్స్ అయితే తీసుకుందాం మనం. ముందుగా అయితే స్టవ్ మనం వెలిగించుకుందాము. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కాకే వేయాలండి. మినప్పప్పు అయితే ముందు వేసేద్దాము. తర్వాత మినప్పప్పు, పోపులు, జీలకర్ర వేసుకుందాము. అవి కొంచెం కలుపుకుందాం. కలిపాక కొంచెం లో ఫ్లేమ్లోనైతే పెడతాము, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే అవకాశం అయితే ఉంది. తెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాము. వేసేసి మరొకసారి కలిపేసుకున్న తర్వాత, ఎందుకంటే స్పీడ్గా పెట్టినా సరే మళ్ళీ అది మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం స్లోగానే కలుపుకొని కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేసి మొత్తం అంతా కలుపుదాము. తాలింపు అయితే వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం పచ్చడికి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పచ్చళ్ళకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటుంది. నిల్వ పచ్చళ్ళకి మొత్తం తాలింపు అయితే వేగుతుంది. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత అయితే మనం కచ్చాపచ్చాగా తీసుకున్న ఇప్పుడు మిరపకాయల పచ్చడిని అయితే అందులో వేసేసుకుందాము. వేసి 4 వైపులు మొత్తం కలపండి. తాలింపు అంతా అందులో నీట్గా ఇదయ్యాక మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అయితే ఈ చూడడానికైతే చాలా బాగా వచ్చింది కదండి. తాలింపు మాడిపోకుండా నీట్గా 4 వైపులు వేసి కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి అయితే ఇక రెడీ అవుతుంది. మిరపకాయ పచ్చడి అయితే ఇంకా అయిపోయినట్టేనండి. 4 వైపులు కలిపేసి కొంచెం ఘాటుగానే ఉంటుంది పచ్చడి అయితే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిరపకాయ పచ్చడి అయితే తయారైపోయింది. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాము. నేనును మా చెల్లి అయితే ఇద్దరం కలిపి అయితే కొంచెం టేస్ట్ చేయడానికి అయితే ఆకులో అన్నం పెట్టుకున్నాము. మా పాప అయితే కొంచెం నాకు ముద్ద పెట్టమ్మని అన్నది ఫస్ట్. దానికైతే ఒక ముద్ద అయితే పెడుతున్నాను. ముందుగా అయితే కలిపి పెట్టుకున్న పచ్చడిని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పుల్లగా చాలా బాగుందండి. కొంచెం పుల్లగా మనం ఎందుకంటే తొక్క తీసుకున్న చింతపండు మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీగా కారంగా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ ఘాట్ అనేది అయితే తెలుస్తుంది, ఎందుకంటే మిరపకాయలు కాబట్టి ఘాట్ మాత్రం తెలుస్తుంది. మా ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.